దేవుడు యోసేపుని పరిశోధించడం మొదలుపెట్టాడు. 105వ కీర్తన రాస్తుంది కదా, ఆ ఒక్క మాట చదువుని ముగిస్తాను నేను. 105వ కీర్తన 18వ వాక్యం 20. యోసేపు దాసుడిగా అమ్మబడెను, వారు సంఖ్యల చేత అతని కాలు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. ప్రతి వారికి ఇది చాలా స్పష్టంగా ఉండాలని కోరుతున్నాను. ఎందుకు దేవుడు పరీక్షించాలి? హూ ఇస్ జోసెఫ్? యోసేపు ఎవరండి? ఆయన పరీక్షించడం ఏంటి? ఆయన ఎంత నీతిమంతుడు, ఆయన ఎంత పరిశుద్ధుడు, పొరపాటున కలలో కూడా అపవిత్రతకు చోటివ్వని వాడు. యు ఆర్ సో ప్యూర్. అంత పరిశుద్ధులైన యోసేపును పరీక్షించాల్సిన అవసరం ఏముంది? చిన్న వయసు నుండి పాపం ఎరగలేదే, దైవికమైన స్వభావంతో పెరిగాడే. అసూయ, ద్వేషం, ఈర్ష్య వల్ల సహోదరుల మధ్యలో ఒక సాధు అయిన గొర్రె పిల్లలా పెరిగాడు. నో గిల్, కపటం లేనివాడు. కానీ వాక్యం అంటుంది, యెహోవా వాక్యమట యోసేపుని పరీక్షించిందంట. ఎందుకు? వినండి. యోసేపు స్థానం దేవుడు పైకెత్తబోతున్నాడు. పైకెత్తే సమయంలో ఒక శుద్ధి అవసరం, పరీక్షించబడుట అవసరం. అతడు పైకెత్తబడినప్పుడు మంచి హృదయంతో ప్రజలను పరిపాలించగలగాలి. అతను ఏ చేదు ఉండకూడదు, ఏ కపటం ఉండకూడదు. బహుశా అతడు పరీక్షించాలని దేవుని వాక్యం సెలవిస్తుంటే సహోదరులు చేసిన ఆ బాధ, ఆ భయంకరమైన ఆ దెబ్బలు, ఆ నింద మనసులో ఎక్కడో బాధ పెట్టుకున్నాడేమో. నా అన్నలను ఇలా చేశారు కదా, వాళ్ళు చేయడం వల్ల నేను ఇంత బాధ అనుభవిస్తున్నాను కదా, మనసులో ఎక్కడో బాధపడుతున్నాడు. ఆ బాధను కూడా దేవుడు శుద్ధీకరించాలనుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఒక పై స్థానానికి రావాలంటే, ఒక ఉన్నతమైన స్థానంలో 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే ముందు దేవుడు నిన్ను శుద్ధీకరిస్తున్నాడు, నిన్ను పవిత్రపరుస్తున్నాడు. తనను హింసించిన వారిని కూడా ద్వేషము, బాధ, భేదములు పెట్టుకోకుండా హీ హ్యాస్ టు బి క్లీన్. శుద్ధిగా ఉండాలి. కనుక యెహోవా వాక్యం అతన్ని పరీక్షించడం మొదలుపెట్టింది, పరిశోధించింది, శుద్ధి చేసింది. శుద్ధి చేయబడిన తర్వాత అతను ఇచ్చిన సాక్ష్యం, అన్నలారా నేను మీ మీద బాధ పెట్టుకున్నానని మీరు అనుకోవద్దు. నన్ను ఇంతగా నేను ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, కొట్టి, తిట్టి, హింసించి, చంపబోయి, అమ్మేసి, చిత్రహింసలు చేసిన ఆ పరిస్థితులన్నీ కూడా నేను మనసులో పెట్టుకున్నాను అనుకుంటున్నారేమో. అవన్నీ నా మనసులో ఏవీ లేవు. నా దేవుడు నన్ను పరీక్షించి, పరిశోధించి నన్ను శుద్ధీకరించాడు. చప్పలు కొడతారు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేను అనేకులకు ఆహారం ఇవ్వాలి, అనేకులను ఆహారం పంచిపెట్టే పదవి నాది. శుద్ధ మనసుతో ఆ పని నేను చేయాలి. నేను వాళ్ళ మీద వీళ్ళ మీద కోపాలు, భేదాలు పెట్టుకొని ఆహారం వడ్డించకూడదు. ఇట్స్ అన్ గ్రేట్ లెసన్. వడ్డించేవాడు శుద్ధ మనసుతో చేయమని బైబిల్ సెలవిస్తుంది. మీరు ఆశీర్వాదంగా ఉండాలన్నా, మిమ్మల్ని ఎవరు బాధ పెట్టినా సరే వాళ్ళని మనసులో తీసేసేయండి, డిలీట్ చేసేయండి. వారు ఎలాంటి వారైనా సరే. కొంతమంది దేవుడే నియమిస్తాడు, మన పక్కనే నియమిస్తాడు. వాళ్ళని బట్టి మనకు చాలా వేదన, బాధ ప్రతి సమయంలో కలుగుతూ ఉంటుంది. సో మనం ఏమని నిర్ణయం చేసుకోవాలంటే, నన్ను బాధ పెట్టడానికే వాడు ఉన్నాడు, ఆమె ఉంది, ఆ బ్రదర్ ఉన్నాడు, ఆ సిస్టర్ ఉన్నాడు, నన్ను బాధ పెట్టడానికి దేవుడు నియమించాడు. కనుక నేను ఇక మీదట నన్ను బాధ పెట్టే వారి విషయం నేను బాధపడకూడదు. నన్ను శుద్ధీకరించడానికి దేవుడు వారిని లేపాడు. వారి ద్వారా నాకు బాధ కలిగినప్పుడంతా నేను శుద్ధుడనవుతున్నాను.
ఈ పాఠం మీరు నేర్చుకుంటే ఎవరి మీద మీరు బాధపడరండి, ఎవరి మీద కంప్లైంట్ చేయరు మీరు. వాళ్ళిట్లా వీళ్ళిట్లా, వాళ్ళిట్లా వీళ్ళిట్లా, అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు. నో కంప్లైంట్స్. ఎందుకంటే దేవుడు వారిని నియమించాడు నీ కొరకు, నిన్ను శుద్ధి చేయటానికి. మిశ్రిత జనం ఉంటారు, బాగా భక్తిగా ఉన్నట్లుగా ఉంటారు, మనకు వాళ్ళ ద్వారా బాధ కలగజేస్తాడు. ప్రతిసారి గుండెల్లో కోత. దేవుడు వారిని ఉండనిస్తాడు. దేవుడే ఈ మాట అన్నాడు, నేను వారిని తోలివేయను, వారిని ఉండనిస్తాను. ఎవరిని ఉండనిస్తాను? నీ ప్రక్కలో బల్లెముగా ఉన్నవారిని, నీ కంట్లో శూలాలుగా ఉన్నవారిని, నీకు బాధ పెట్టేవారిని నేను ఉండనిస్తాను. వారి ద్వారా నీకు బాధ కలుగుతుంది, కలగాలి, ఆ బాధ నీకు కలగాలి. అలా కలిగినప్పుడు నువ్వు శుద్ధుడవుతావు. చేతులెత్తి స్తోత్రం చెప్తారా మంచిగా?